ఇప్పుడు ఒక ఆడియో కాల్ వైరల్ అవుతుంది. అది దివ్యల మాధురి ఆడియో కాల్. ఆడియో కాల్‌లో దువ్వాడ శ్రీనివాస్‌ని హత్య చేయాలని కొంతమంది ట్రై చేస్తున్నారని, ఎప్పుడు ఏ ఎక్కడ హత్య చేస్తారో కూడా చెప్పినట్టుగా వైరల్ అవుతుంది. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కూడా మీడియాతో మాట్లాడి కన్ఫర్మ్ చేశాడు. ఆడియోలో ఉన్న ఆ కాల్‌లో నిజమైన కాలే అది. అదేం అబద్ధం కాదు. నాకు థ్రెట్ అయితే ఉంది, నన్ను కొట్టి చంపేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు. సో అసలు ఏం జరిగింది, ఈయన్ని ఎవరు కొట్టి చంపుతారు, గతంలో కూడా ఈయన మీద హత్యాయత్నాలు జరిగాయని చెప్తున్నారు. సో గతంలో కూడా ఇలా భార్య వాణి దివ్యల మాధురిని హత్య చేయాలనుకుంటుందని చెప్పింది. దివ్యల మాధురి రివర్స్లో వాణినే ఈయన్ని హత్య చేయించాలని ప్రయత్నిస్తుందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు ఈ ఆడియో బయటకు వచ్చింది. సో అసలు ఈ నేపథ్యం ఏంటి, ఆడియోలో ఏముంది, అసలు ఎవరు ఈయన్ని చంపించాలనుకుంటున్నారు, దానికి కారణాలు ఏంటి, ఈ విషయాల గురించి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే శ్రీకాకుళంలో వైసీపీలోనే విభేదాలు బాగా బలంగా కనిపిస్తున్నాయి. నిజానికి ఈయన వైసీపీలో ఉన్నట్టా లేనట్టు అనేది తెలీదు. ఈయన్ని అయితే సస్పెండ్ అయితే చేశారు, కానీ పార్టీ నుంచి బహిష్కరించలేదు. కాబట్టి టెక్నికల్గా ఈయన వైసీపీలో ఉన్నట్టే. సస్పెన్షన్ అనేది ఎప్పుడైనా టెంపరీనే. కాకపోతే ఏంటంటే ఈయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి లేదు వైసీపీలో. కానీ ఈయన సొంతంగా అక్కడ టెక్కలి, శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్ళి ప్రచారాలు చేసుకోవడం, డిఫరెంట్ కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ మధ్య కూడా దివ్యల మాధురి బిగ్ బాస్లో ఆమె కొన్ని రోజులు ఉండింది. దానికి సంబంధించి ఆమెకు వచ్చిన రెమ్యునరేషన్ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ కొంత ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చారు. దాని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీంట్లో అసలు ఆడియోలో ఏముందంటే, ఆడియోలో ఒక కింజారపు అప్పన్న అనే ఆయన దివ్యల మాధురితో మాట్లాడుతున్న ఆడియో ఉంది. దాంట్లో ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ను నర్సన్నపేట నిమ్మాడ జంక్షన్ మధ్యలో ఈయన ఇప్పుడు యాక్చువల్గా టెక్కలికి వెళ్తున్నాడు. సో టెక్కలికి వెళ్తున్నాడు కాబట్టి ఈ నర్సన్నపేట నిమ్మాడ మధ్యలో ఆయన్ను కారు ఆపి ఆయన్ని కొట్టి చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు అనేది దాంట్లో చెప్పాడు. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే ఆయన ప్రత్యక్ష సాక్షి అనమాట ప్లానింగ్కి. ఆ ప్లానింగ్ వేసింది ఎవరంటే ఎవరో కాదు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, అక్కడ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్. సో ఆయన వాళ్ళ ఇంట్లో ప్లానింగ్ నడిచింది, వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటున్నారు, నేను కూడా ఉన్నాను. అప్పుడు నన్ను కూడా హెచ్చరించారు, నువ్వు అతనికి చెప్పు, అతను కానీ ఇక్కడికి వస్తే మాత్రం విడిచిపెట్టమని చెప్పు, జాగ్రత్తగా ఉండమని చెప్పని నాకు కూడా చెప్పారు అని చెప్పాడు. ఈ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ ఇదంతా వాస్తవమే, నాకు యాక్చువల్గా నిన్ననే ఈ అప్పన్న కాల్ చేశాడు, కాల్ చేసి ఇట్లా మాట్లాడాడు, నేను చేస్తే చేయనిలే, చంపితే చంపని, నేను వస్తాను అని చెప్పి నేను వెళ్ళి అక్కడ కారు కూడా ఆపుకొని వెయిట్ చేశాను. ఎవరన్నా వచ్చి కొడితే కొట్టని, చంపితే చంపనని, నేను ప్రజల కోసం పనిచేస్తుంటే నన్ను చంపుతానంటే చంపని, నేను చావడానికి సిద్ధమైన అక్కడ వెయిట్ చేస్తాను. వెయిట్ చేస్తున్న వీడియో కూడా ఆయన పెట్టాడు, ఆ ప్లేస్లో వెయిట్ చేస్తున్న వీడియో కూడా. మహేష్ బాబు గుర్తొస్తుంది. మహేష్ బాబు అతను ఒక్కడే సినిమాలో అదే అలవాటు కింద వెయిట్ చేస్తాడు అలా చెల్లెలతో. అలాగే ఈయన కూడా వెయిట్ చేసి ఆ వీడియో పెట్టాడు. సో అతను అనేది ఏమంటే, ఈ అప్పన్న ఎవరో కాదు, కింజారపు అచ్చెన్నాయుడు బంధువే. సో ఇతను మా మేలు కోరి చెప్పాడు. సో ధర్మాన కృష్ణదాస్ నన్ను హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పాడు. ఇక్కడ ఏమంటే శ్రీకాకుళం ఈ పాలిటిక్స్లో ముఖ్యంగా వైసీపీలో అనేక విభేదాలు ఉన్నాయి. యాక్చువల్గా ధర్మాన కృష్ణదాస్ గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. తర్వాత ఇప్పుడు అక్కడ వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా శ్రీకాకుళానికి ఉన్నాడు. అయితే ఈయనకు అక్కడ తమ్మినేని సీతారాం మాజీ స్పీకరు, వీళ్ళిద్దరికి మధ్య ఒక గొడవ అయితే జరుగుతుంది. యాక్చువల్గా తమ్మినేని సీతారాంకి ఎంపీకి టికెట్ ఇస్తారనేది ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, అందుకనే ఆయన్ని ఈ మధ్య ఆమోదాల వలసకి ఇన్ఛార్జిగా కూడా చేశారు, పంపించారు. సో ఆ టికెట్ వస్తుంది అనుకున్నారు. కానీ ధర్మాన కృష్ణదాస్ మొన్న మాట్లాడుతూ
టికెట్ ఎవరికి అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు, నాకు తెలియదు అన్నట్టుగా చెప్పాడు. అంటే తమ్మినేని వర్గం మధ్య కృష్ణదాస్ వర్గం మధ్య గొడవలు అయితే ఉన్నాయి. తమ్మినేని వర్గం ఏంటంటే కృష్ణదాసు అచ్చెన్నాయుడితో కుమ్మక్కైనట్టుగా మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి అంటే కింజారపు ఫ్యామిలీకి ఈ ధర్మాన ఫ్యామిలీకి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, కానీ వాళ్ళు కొంత పొలిటికల్గా మాత్రమే టీడీపీ అనుకుంటా కదా సార్, కింజరపు టీడీపీనే మంత్రి, వీళ్ళు ఇప్పుడు వైసీపీ. వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయి, ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ వాళ్ళు అంతగా అంటే ఆ గొడవల్ని ఓన్లీ రాజకీయంగా మాత్రం పరిమితం చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే కింజరపు ఈయన్ని 1000 అడుగుల లోతులో జగన్ పాతి పెడతాను ఇలాగంతా అచ్చెన్నాయుడు మాట్లాడినా కూడా కృష్ణదాస్ దాన్ని ఖండించట్లేదు అనేది ఒక ఆరోపణ. రెండోది ఆయన యాక్టివ్గా పనిచేయట్లేదని, ఆయన్ని స్లో మోషన్ లీడర్ అని కూడా పిలుస్తారు అక్కడ శ్రీకాకుళంలో. అంటే చాలా మెల్లగా ఇది డీల్ చేస్తుంటాడు. అసలు అధికారంలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు, అధికారం పోగానే ఇప్పుడు గట్టిగా పనిచేయాలి, అదేమీ పనిచేయట్లేదు. ఆయన అసలు కార్యకర్తలని సమస్యలు వినడం కానీ పరిష్కరించడం చేయటం, అసలు వైసీపీ ఆఫీసుకి కూడా సరిగా రావట్లేదు అనేది ఆయన మీద ఆల్రెడీ కేడర్లో విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈయన కొంత గట్టిగా అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాడు, ఎవరు దువ్వాడ. సో ఈయన ఈ ధర్మాన ముందు నుంచి కూడా ధర్మాన బ్రదర్స్కి యాంటీగా ఉన్నాడు. సో ధర్మాన బ్రదర్స్కి యాంటీగా ఉండడం వల్ల వైసీపీలోనే వర్గ విభేదాలు ఉన్నాయి కాబట్టి ఈయన్ని కొంత కంట్రోల్ చేయాలని ధర్మాన బ్రదర్స్ అనుకునే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరి నిజంగా దాడి చేస్తున్నారా లేదా అయితే మనకైతే తెలియదు. ఆడియో కాల్లో ఆయన అప్పన్న మీడియా ముందుకు వచ్చేమి కన్ఫామ్ చేయలేదు, కానీ ఆడియో కాల్ అయితే వాస్తవమే. ఆడియో కాల్ ఎవరు లీక్ చేసి ఉంటారు? ఖచ్చితంగా దివ్యల మాధురిని లీక్ చేసి ఉండాలి, అప్పన్న లీక్ చేసి ఉండే అవకాశం లేదు.